తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన కేబినెట్ విస్తరణ సహా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నారు. దీంతో పాటుగా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే నెల 7తో డిసెంబర్ 7తో ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయోత్సవాలను కొనసాగిస్తుంది. రేపు దీనిలో భాగంగానే రేపు ఢిల్లీ పర్యటన అన్నది కీలకంగా మారింది. రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, అధిష్టానంతో కలబోతున్నారు. ప్రధానంగా డిసెంబర్ 7తో ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో 7 లోపుగానే కేబినెట్ విస్తరణ అన్నది చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రితో కలుపుకుంటే 11 మందితో కేబినెట్ ఉంది. అయితే ఇంకొక 6గురికి బెర్త్ దక్కే అవకాశం ఉంది, 6గురికి కేబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పటికీ ప్రధానంగా 3 కీలకమైన జిల్లాలు అనుకోండి, హైదరాబాదు, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇప్పుడు కేబినెట్లో ప్రస్తుతం ఎవరికి స్థానం లేదు. ఈ నేపథ్యంలోనే 6గురిని ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో వీటికి సంబంధించి కీలకమైన ఆదేశాలను హైకమాండ్ నుంచి తీసుకోబోతున్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు. దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లకు వేయడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఈ రెండింటికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. ఢిల్లీ టూర్ వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టబోతున్నారు. ఇక దీంతోపాటు విజయోత్సవాలు ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంలో ఈ ముఖ్యంగా వచ్చే నెల 7, 8, 9 3 రోజుల పాటు ఒక అంబరాన్ని అంటే సంబరాన్ని చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో సోనియా గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ విగ్రహావిష్కరణను సోనియా గాంధీ చేతుల మీదుగా జరిపించాలని చెప్పి సీఎం భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఆహ్వానించబోతున్నారు. మొత్తాన్ని చూసుకుంటే ఈ విజయోత్సవాలు పూర్తవుతున్నాయి. విజయోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం, దానికి సోనియా గాంధీని ఆహ్వానించడంతో పాటు ప్రస్తుతం ఉన్న పెండింగ్లో ఉన్న కేబినెట్ బెర్తులకు సంబంధించి కేబినెట్ విస్తరణకు సంబంధించి హైకమాండ్తో గ్రీన్ సిగ్నల్ తీసుకునేందుకు రేపటి సీఎం ఢిల్లీ టూర్ ఉండబోతుంది. సుమా, కొండల్, అంటే ఈసారి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఈసారి ఢిల్లీ పర్యటనతో? ఖచ్చితంగా కేబినెట్ బెర్తులకు సంబంధించి అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 7తో ఏడాది పూర్తి చేసుకుంటుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయితే ఇప్పటికి కూడా 6 బెర్తులు ఇంకా ఖాళీగానే ఉండడం వల్ల ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో కేబినెట్ను కూడా ఫిల్ చేయలేదు అన్న ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఈ కేబినెట్ విస్తరణ కూడా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితి. ఎందుకంటే సామాజిక సమీకరణలను వీటన్నిటిని చూసుకొని ఈ కూర్పు ఉండే విధంగా ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుంచి ఈ కీలక పరిణామాలన్నింటి అనుగుణంగా సామాజిక సమీకరణలను సమతుల్యత పాటిస్తూ కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. దీనికి సంబంధించి హైకమాండ్తో ఇప్పటికీ ఓ దఫా కసరత్తు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకునేందుకు రేపటి టూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించి ఒక హైకమాండ్ ఆమోదం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేబినెట్ విస్తరణతో పాటు మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా కేబినెట్ ఆమోదం తీసుకునే అవకాశం అయితే హైకమాండ్ ఆమోదం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.